చిరుతపులిలాగా పరిగెత్తాడ్రా అని అంటాం. భూమి మీద వేగంగా పరిగెత్తే వాటిలో చిరుతలు నెంబర్ 1లో ఉంటాయి. వీటి సన్ననైన మజిల్స్, ఫ్లెక్సిబుల్ స్పైన్, లాంగ్ లెగ్స్, చిన్న తలభాగం, పెద్ద నాసికా రంధ్రాలు, ఎక్కువ స్టోర్ చేసుకునే లంగ్ కెపాసిటీ అండ్ పెద్ద గుండె భాగం ఇవన్నీ దాని వేగానికి దోహదపడతాయి. మనం బాగా గమనిస్తే చిరుత యొక్క పాదం కింద ఉండే ప్యాడ్స్ చాలా దృఢంగా ఉంటాయి. వీటి వలన దానికి నేల మీద స్ట్రాంగ్ గ్రిప్ దొరుకుతుంది. అలాగే వాటి పొడవాటి తోక భాగం అవి పరిగెత్తేటప్పుడు వాటికి బ్యాలెన్స్ వచ్చేలా చేస్తాయి. బోటు కింద ఉండే రడ్డర్ లాగా వాటి తోక పనిచేస్తుంది. వాటి కాళ్లకు కూడా చాలా పవర్ ఉంటుంది. వాటి సహాయంతో చిరుత ఒక గెంతులో 20 అడుగుల దూరాన్ని కవర్ చేయగలదు. వీటన్నిటిని బట్టి చూస్తే వాటి రన్నింగ్ స్పీడు ఎంత ఉంటుందో అర్థమవుతుంది. చూడటానికి పందిలాగా ఉన్నావు అని సరదాగా హేళన చేయటానికి మనం పంది పేరు ఉపయోగిస్తాం. ఇలా మనం అనటానికి బురదలో తిరిగి పెంట తినే దాని స్వభావమే కారణం. అయితే ఇలాంటి పందులు ఏ ఇతర జంతువులు ఉపయోగించుకున్నంత ఎక్కువగా వీటిని మనం ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తున్నాం. చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ పంది నుంచి తయారు చేస్తున్నారు. పంది చర్మంతో అయితే బట్టలు, షూలు, హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ ని తయారు చేస్తున్నారు. పాతకాలంలో అయితే వీటి యొక్క బ్లాడర్ తో ఫుట్బాల్ ని కూడా తయారు చేసేవారు. చిన్నపిల్లలు బొమ్మలు వేసుకోవటానికి యూజ్ చేసే క్రేయన్స్ లో కూడా వీటి హస్తం ఉంది. చాలా మంది క్రేయన్స్ కి ఒక స్మెల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ స్మెల్ అనేది పంది యొక్క కొవ్వు నుంచి వస్తుంది. పంది యొక్క కొవ్వు అనేది క్రేయన్స్ తయారీలో ఒక హార్డనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఈ కొవ్వు అనేది క్రేయన్స్ గట్టిపడటానికి కారణమవుతుంది. ఇంకా ఈ కొవ్వుతో చీవింగ్ గమ్స్, క్యాండిల్స్, డిటర్జెంట్స్, షేవింగ్ క్రీమ్స్, పెయింట్స్, చాక్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటిని తయారు చేస్తారు. ఇక మెడిసిన్ రంగంలోకి వస్తే దీని పాత్ర చాలా ఉంటుంది. పందుల శరీర భాగాల నుంచి దాదాపుగా 20 రకాల డ్రగ్స్, ఫార్మాసిటికల్స్ ను తయారు చేస్తున్నారు. అందులో జెలాటిన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్ ప్రధానమైనవి. పంది యొక్క ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి డయాబెటీస్ ని నయం చేయడానికి వాడతారు. ఇక జెలాటిన్ ని అయితే మనం వేసుకునే క్యాప్సిల్ లేదా గొట్టాల యొక్క షెల్ ని తయారు చేయడానికి వాడతారు. ఇలా అతి ముఖ్యమైన మెడిసిన్ రంగంలో కూడా పంది యొక్క అవయవాలు ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ గా ఉండే కలప ఏంటో తెలుసా? ఆస్ట్రేలియన్ బులోక్ అనేది స్ట్రాంగెస్ట్ వుడ్ గా పరిగణించారు. జెంకా హార్డ్నెస్ అనే టెస్ట్ ద్వారా దీని హార్డ్నెస్ ని పరీక్షించారు. ఈ జెంకా హార్డ్నెస్ టెస్ట్ ను అమెరికన్ రీసెర్చర్ అయిన గాబ్రియల్ జెంకా అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ టెస్ట్ అనేది ఒక చెక్క ముక్క అవతల నుంచి వచ్చే ఫోర్స్ ని తట్టుకొని ఎటువంటి డెంటు రాకుండా ఎంతవరకు నిలబడగలిగింది అనే దాన్ని మెజర్ చేస్తుంది. ఈ జెంకా స్కేలింగ్ లో మెజరింగ్ ని ఎలా చేస్తారంటే 0.444 డయామీటర్ ఉన్న ఒక మెటల్ బాల్ ని తీసుకుని ఒక చెక్క మీద ఉంచి దానిపై నుంచి ఒక ఫోర్స్ ని ఇస్తారు. ఎంత ఎక్కువ ఫోర్స్ ని ఇవ్వడం వల్ల బాల్ చెక్క లోపలికి వెళ్తుంది, తద్వారా చెక్క మీద ఎంత గుంట పడింది అనే దాన్ని చూస్తారు. ఫైనల్ గా ఎంత ఫోర్స్ ని బట్టి చెక్క తట్టుకుంది అనే దాన్ని బట్టి జెంకా స్కేల్ రేటింగ్ ని ఇస్తుంది. ఈ రేటింగ్ లో అత్యంత స్ట్రాంగ్ అయినదిగా ఆస్ట్రేలియన్ బులోక్ వుడ్ నిలిచింది. దీని రేటింగ్ చూడగా 5060 LBF ఉంది. రెండవ స్థానంలో స్కైనోప్సిస్ బ్రెజిలియన్సిస్, దీనికి 4800 LBF ఉంది. ఇక్కడ LBF అంటే పౌండ్ ఫోర్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎన్ని కేజీల ఫోర్స్ కి ఆ చెక్క తట్టుకుంది అని అర్థం. 5060 LBF అంటే ఎక్కువ తట్టుకుంది కాబట్టి దీన్ని ఐరన్ వుడ్ అని కూడా అంటారు. ఇప్పుడు నేల మీద నడుస్తూ జీవిస్తున్న వాటిల్లో జిరాఫీలు అతిపెద్ద జంతువులు. సగటున 3 మగవారు ఒకరి భుజం మీద ఒకరు నుంచుంటే ఎంత హైట్ ఉంటారో దానితో సమానంగా జిరాఫీ హైట్ ఉంటుంది. అలాగే అప్పుడే పుట్టిన ఒక జిరాఫీ పిల్ల ఒక 6 అడుగుల మనిషి అంత హైట్ లో ఉంటుంది. అంతేకాదు ఇవి పుట్టిన కేవలం 10 నిమిషాల్లోనే నడవగలవు. జిరాఫీలను టాంజానియా దేశం యొక్క నేషనల్ యానిమల్ గా పరిగణించారు. కర్పూరి ఠాకూర్ దేశంలోని అత్యంత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ఇతనికి ఈ సంవత్సరం ప్రకటించారు. ఇతను బీహార్లోని కర్పూరి అనే గ్రామంలో జన్మించాడు. మహాత్మా గాంధీ గారు అంటే ఇతనికి చాలా ఇష్టం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా పాల్గొన్నాడు. దీనివల్ల 26 నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. మీకు తెలుసా, ఈ మూవ్మెంట్ లో తను పాల్గొనటానికి తన కాలేజ్ చదువును కూడా ఆపివేశాడు. భారత్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఠాకూర్ తన
గ్రామంలో ఒక స్కూల్ టీచర్ గా పనిచేశాడు. తర్వాత బీహార్ విధానసభ పార్టీలో ఒక మెంబర్ గా జాయిన్ అయ్యాడు. మెల్లగా దీంట్లో ఎదుగుతూ బీహార్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. ఈ పదవిని ఆధారం చేసుకుని 10th క్లాస్ లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ గా తీసేశాడు. తర్వాత బీహార్ కి డిప్యూటీ సీఎం గా కూడా వ్యవహరించాడు. బీహార్ లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చాడు. తను రిజైన్ చేసే నాటికి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ను కూడా బీహార్ లోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించాడు. తర్వాత 1977లో సీఎం గా ఎంపికయ్యాడు. అప్పుడు కేంద్రంలో బీహార్ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజుల్లో చిన్న కూలి పని చేస్తున్న వాడే ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే చక్కటి బట్టలు ధరిస్తాడు. కానీ ఈయన మాత్రం సీఎం గా ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చిరిగిన కుర్తాతో హాజరయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు ఒక కొత్త కుర్తా కొనటానికి విరాళాలు ఇచ్చారు. కానీ తను ఆ డబ్బును తీసుకోకుండా వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేశాడు. సీఎం పదవిలో ఉన్న తాను తన కుమార్తె వివాహాన్ని సొంత డబ్బులతోనే జరిపించాడు. గవర్నమెంట్ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఠాకూర్ సీఎం గా ఉన్నప్పుడు రాజకీయ నాయకుల కోసం ఒక కాలనీని నిర్మించాలని అనుకున్నాడు. కానీ అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు కానీ భూమిని కానీ తీసుకోలేదు. 1988లో కర్పూరి ఠాకూర్ గారు చనిపోయినప్పుడు చాలా మంది నాయకులు ఆయన గ్రామానికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అక్కడ వాళ్ళు ఆయన ఇంటి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకొని ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇల్లు ఇంత సాదాసీదాగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. చరిత్రలో నిస్వార్థమైన నాయకుల్లో ఈయన కూడా ఒకరిగా ఉంటారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మొట్టమొదటిగా అమెరికాలో తయారీ అయిన కరెన్సీ కాయిన్ మీద మైండ్ యువర్ బిజినెస్ అనే మోటో రాసి ఉంటుంది. దీన్ని ఫిజియో సెంట్ మీద రాశారు. యునైటెడ్ స్టేట్స్ లో మొదటిగా తయారు చేసిన కాయిన్ ఇదే. అలాగే మొట్టమొదటిగా ప్రజల్లో సర్క్యులేట్ అయిన కరెన్సీ కూడా ఇదే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1789లో దీన్ని డిజైన్ చేశాడు. అమెరికాలోని కొంతమంది విద్యార్థులకు ఒక రేర్ టాలెంట్ కనుగొనబడింది. చాలా తక్కువ మంది వారి నాలుకను కవర్ లీఫ్ షేప్ లో మార్చగలిగారు. ఇందులో కూడా ఆడవారే ఇలా చేయగలిగారు. 163 అమెరికన్ ఫీమేల్ స్టూడెంట్స్ మీద ఒక అధ్యయనం చేయగా అందులో 11 మంది వారి నాలుకను ఇలా కవర్ లీఫ్ షేప్ లో మార్చగలిగారు. 11 మంది అంటే 6.7%. సేమ్ ఇదే అధ్యయనాన్ని 429 మేల్ అండ్ ఫీమేల్ చైనీస్ స్టూడెంట్స్ తో జరపగా అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలా చేయలేకపోయారు. ఈ రోజుల్లో మన భారతదేశంలోని ఎడ్యుకేషన్ వ్యవస్థ నాణ్యతను కోల్పోతుందని చెప్పవచ్చు. పిల్లలు మార్కులు ర్యాంకులు అనే వేటలో పడి సరైన సబ్జెక్ట్ స్కిల్స్ నేర్చుకోవటం మానేస్తున్నారు. చదువుని సర్టిఫికేట్స్ తో కొలుస్తున్నారు. ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ఈ దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుంటుంది కాబట్టే దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి చదువుకునే స్టూడెంట్స్ కి 3 స్టేజ్లు ఉంటాయి. అవే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అయితే పిల్లలకి 3 నుంచి 5 సంవత్సరాల ఏజ్ లోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఆప్షనల్. చదవటం చదివించకపోవటం పేరెంట్స్ యొక్క ఇష్టం. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ని 16 నుంచి 17 సంవత్సరాల ఏజ్ లోనే పూర్తి చేయాలి. 18 సంవత్సరాల ఏజ్ కి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ని మొదలు పెడతారు. చివరికి 22 నుంచి 23 సంవత్సరాల వయసులో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకుంటారు. స్టార్టప్ కల్చర్ అనేది ఇక్కడ నెంబర్ 1 గా ఉంటుంది. ఏదైనా ఒక కొత్త ఐడియా ఉన్నవారికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2వ ప్లేస్ లో యూకే ఉంది. 3వ ప్లేస్ లో జర్మనీ, 4వ ప్లేస్ లో కెనడా ఉంది. మన భారత్ అయితే 33వ స్థానంలో ఉంది. ఇయర్ ని బట్టి ఇది మారవచ్చు. బాగా పండి నల్లటి మచ్చలు ఉన్న అరటి పండును చూసి మీరు వద్దనుకుంటున్నారా? అయితే ఇది వినండి. బాగా పండి పూర్తిగా పసుపు రంగులో ఉండి నల్లటి మచ్చలు ఉన్న అరటి పండులో TNF అనే సబ్స్టెన్స్ ఉంటుంది. TNF అంటే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్. మన శరీరంలో అసాధారణంగా పెరుగుతున్న కణాలను ఈ TNF బాగు చేయగలదు. అంటే దీనికి యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. అరటి పండు ఎంత ఎక్కువ పండితే దానికి అంత ఎక్కువ క్యాన్సర్ ని తగ్గించే గుణాలు ఉంటాయి. చల్లటి నీరు తీసుకుని మనం చెవిలో పోసామంటే మన కళ్ళు అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న చెవి వైపు తిరుగుతాయి. ఒకవేళ వేడి నీరు పోసామంటే సేమ్ అదే పోసిన చెవి వైపు కళ్ళు రొటేట్ అవుతాయి. ఈ పద్ధతిని కెలోరిక్ స్టిమ్యులేషన్ అని అంటారు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన వ్యక్తిని టెస్ట్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే బాగా తెలివున్న ఆడవారికి ఒక పాపకో బిడ్డకో జన్మనిచ్చి తల్లి అవ్వాలని చాలా ఎక్కువ కోరిక ఉంటుంది. కానీ ఇలాంటి కోరిక ఉన్న ఆడవారు ఫలితంగా అందరికంటే చాలా తక్కువ మంది పిల్లల్ని కోరుకుంటున్నారట. అంటే వీరికి అమ్మ అవ్వటం అంటే చాలా ఇష్టం, కానీ తక్కువ మంది మాత్రమే పిల్లలు కావాలి. జపాన్ దేశంలో ఎవరైనా పబ్లిక్ ముందు ముక్కుతో చేదడాన్ని అక్కడ బ్యాడ్ బిహేవియర్ గా పరిగణిస్తారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.